దళితుల మనోభావాలు దెబ్బతినలేదా? మీరు దళిత ద్రోహిలాగా ప్రవర్తించలేదా? ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు దళిత ద్రోహిలాగా వ్యవహరించారా లేదా అనే దానికి మీరు చెప్తున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సూక్తులు, మీరు చెప్తున్నటువంటి అంబేద్కర్ ఆశయాలు, మీరు చెప్తున్నటువంటి అంబేద్కర్ భావజాలం, రాజ్యాధికారం దిశగా అడుగులేయండి అని వెనకబడినటువంటి సామాజిక వర్గాలకి అంబేద్కర్ సూచించారా లేదా? పర్సంటేజ్గా ఓట్ బ్యాంక్ని, మీ ఓట్ని మీరే మలుచుకోండి అని చెప్పారా లేదా? ప్రత్యేక ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయా లేదా? ప్రత్యేక కాపు కాన్స్టిట్యున్సీలు లేవు, ప్రత్యేక రెడ్డి కాన్స్టిట్యున్సీలు లేవు, ప్రత్యేక కమ్మ కాన్స్టిట్యున్సీలు లేవు, ప్రత్యేక అగ్రకుల కాన్స్టిట్యున్సీలు లేవు. కానీ ఎస్టీ ప్రత్యేక కాన్స్టిట్యున్సీని ఎందుకు ఇచ్చారు అంబేద్కర్? అంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారనేది మీకు అర్థం కాలేదా? రాజ్యాధికారంగా ముందుకెళ్ళడానికి ఇవ్వలేదా? ప్రత్యేక ఎస్సీ కాన్స్టిట్యున్సీని ఎందుకు ఇచ్చారు? అంటే రాజ్యాధికార దిశగా వెళ్ళమని చెప్పే దాంట్లో అందులో దానిలో ప్రత్యేకమైన దాంట్లో మీకు కనిపించలేదా? సో కాబట్టి దళిత ద్రోహి పివి సునీల్ కుమార్ అతను చేసే అరాచకాలని అడ్డం పెట్టుకోవడానికే ఆయన స్థాపించినటువంటి ఎయిమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనేది నమ్మాలి. సో ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలం కొంచెం కూడా పివి సునీల్ కుమార్లో లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో.